హాయ్ అండి, చాలా టెంప్టింగ్ గా ఉంది కదా రెసిపీ ఏంటని చూస్తున్నారు కదా. కొబ్బరి పాలతోని చారు చేశాను. చాలా టేస్టీగా ఉంటది. ఇది పిల్లలకి కూడా చాలా నచ్చుద్ది. ఇందులో ఇవన్నీ కూడా వేసాను. ఇవన్నీ ఏంటంటారా, రెసిపీ ఒక్కసారి చెప్పేస్తాను. ఫస్ట్ ఏం చేశానంటే కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. దాంట్లోకి 3 స్పూన్ల కందిపప్పు, 2 స్పూన్ల బియ్యం వేసి మంచిగా గ్రైండ్ చేసి కొబ్బరి పాలు పిండేసుకొచ్చాను. ఈ పాలు రెడీగా పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయిలో మంచిగా పోపు అన్నీ వేసుకున్నాను. ఫుల్ పోపు గింజలు వేసేసుకొని ఇంకా అల్లం తరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముద్ద అన్నీ వేసి క్యాప్సికము, క్యారెట్ ఈ 2 తీసుకున్నాను. మీరు కావాలంటే ఆలుగడ్డ ఏమన్నా మీకు ఇష్టమైన బెండకాయలు, పాలకూర ఏదైనా వేయచ్చు. ఆ ప్లేస్లో వేసేసి మంచిగా ఉడికిన తర్వాత కొన్ని నీళ్లు పోసి ఉడికిన తర్వాత ఇదిగోండి మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఇందులో వేసేసి కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసి ఇట్లా మొత్తం చారు అయిన తర్వాత అందులో కొద్దిగా మెంతి పిండి, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. కొత్తిమీర వేసి దించేస్తే అదిరిపోయే కొబ్బరి చారు రెడీ. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ రెసిపీ. గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టి ఇదేంటో చెప్పకుండా క్విజ్ ఇవ్వండి. ఫుల్ వీడియో సైలాస్ కిచెన్లో చూడండి. బాయ్ బాయ్.